బీజేపీ బీఆర్ఎస్ కి ఢిల్లీలో దోస్తీ ఉండేది. ఇప్పుడు గల్లీలో కూడా దోస్తీ బయటపడిందంటున్నారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. బీజేపీ బీఆర్ఎస్ తోడు దొంగలని ఆయన విమర్శించారు. ట్రిపుల్ అలైన్మెంట్ మార్చాలని ప్రతిపక్షంలో ఉన్న మేము రైతుల పక్షాన పోరాటం చేస్తే రైతులకు బేడీలు వేసింది మీరు కాదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. అలైన్మెంట్ చేసింది మీరు, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చమనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గెజెట్ నోటిఫికేషన్ బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఇచ్చారని ఆయన ఒకసారి గుర్తు చేశారు అందరికీ. గతంలో ఎన్నడూ లేని విధంగా పెట్టుబడులు తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కుతుందని అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు. తెలంగాణ నుండి కంపెనీలను తీసుకువెళ్లి పెట్టుబడి తీసుకొస్తూ ఉన్నామని చెప్తున్న కిషన్ రెడ్డి కనీసం అవగాహన కూడా లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. బీజేపీ భారతీయ జనతా పార్టీ అట్లే టీఆర్ఎస్ వాళ్ళు మూకుమ్మడిగా వాళ్ళు కలిసి మరి మేము వేరు అని మాట్లాడతారు, ఒకరినొకరు తిట్టుకున్నట్టు అని మాట్లాడతారు. మరి ఇక్కడ చేసే కార్యక్రమాలన్నీ కలిసి చేస్తారు. ఇదివరకేమో ఢిల్లీలో కలిసేది, ఇక్కడ గల్లీలో కుస్తీ ఢిల్లీ మీద దోస్తీ అన్నట్టు ఉండదు. ఇప్పుడు ఇక నేరుగా బాహాటంగా కలిసిపోయే కార్యక్రమం చేస్తారు. ఇద్దరు కలిసిపోయి ఒకటే అప్లికేషన్ కూడా ఇచ్చారు, ఒకటే పిటిషన్ ఇచ్చారు కలెక్టర్ గారికి. వీళ్ళు దేని మీద ఇచ్చారా అంటే భువనగిరి కలెక్టర్కు ట్రిపుల్ మీద ట్రిపుల్ ల్యాండ్ అక్విజిషన్ ఏదైతుందో దాని మీద వీళ్ళు కంప్లైంట్ ఇచ్చి ట్రిపుల్ అలైన్మెంట్ మారవమంటారు. ఇది ఎంత హాస్యాస్పదంగా ఉన్నదంటే వాళ్ళ ప్రభుత్వము అంతకుముందు 2023 డిసెంబర్ 3వ వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం, అక్కడ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇద్దరి చేతులలో ఈ ట్రిపుల్ యొక్క అలైన్మెంట్ ఉండే. ప్రతిపక్ష పార్టీగా మేము పోరాటం చేసినాం, రైతులతోటి మేము కూడా సంఘీభావం తెలిపినాం. రైతులను అరెస్ట్ చేసి జైల్లో కూడా వేసింది. అలైన్మెంట్ మార్చే ప్రయత్నం చేయలేదు కదా, ఆఖరికి రైతులను జైలు వేసే పరిస్థితి. దావోస్ నుంచి తిరిగి రావడం, వారు దావోస్లో మొదటిసారి తెలంగాణ రాష్ట్రం 1,79,000 కోట్ల నిధులు ఏది డిఫరెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ పెట్టడానికి పారిశ్రామికవేత్తలు, అది ఏమంటారు ఏఐ కానీ అట్లనే ఇంకా వివిధ కంపెనీలు ఇది సోలార్లో కానీ, సోలార్ ప్యానెల్స్ కానీ, బ్యాటరీస్ కానీ, పునరుత్పాదక ఎనర్జీ కానీ, గ్రీన్ ఎనర్జీ మీద అనేక కంపెనీలు పెట్టుబడులు రావడానికి ఈరోజు 1,79,000 కోట్లు తెలంగాణ చరిత్రలో ఎప్పుడు రాలే. గత గొప్పగా మాట్లాడే కేటీఆర్, నాతో గొప్పోళ్ళోడు అనే కేటీఆర్ కూడా ఎన్నడూ గత 5 ఏళ్లలో 40,000 కోట్లు తేలాయన. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదటి సంవత్సరంలోనే ఇక్కడ ఇంత బిజీగా ఉండి ఇన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ కూడా దావోస్ పోయి 1,79,000 కోట్లు తెచ్చారంటే ఈరోజు తెలంగాణ ప్రజలందరూ హర్షిస్తున్నారు. ఈరోజు ఇది గొప్ప విషయంగా మేము భావిస్తున్నాం. కిషన్ రెడ్డి గారు ఏమంటారంటే ఇది బయట మన వాళ్ళని తీసుకెళ్ళి, మన తెలంగాణ వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ ఒప్పందాలు తీసుకొచ్చిండ్రని చెప్తారు.